ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఐ సునీత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇంకా మండల గ్రామాల్లో విధుల్లో ప్రతిభ కనబర్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు నాయకులు చేతుల మీదుగా పృథ్వీ, నిర్మల, మారుతులకు శాలువాలతో సన్మానించి మెమెంట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, ఆర్ఐ త్రివేణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, జంపాల సుబ్బారావు, పసుపులేటి వరదరాజులు పాల్గొనగా అధికారులు, నాయకులు మాట్లాడారు. ఈరోజు మండల పరిషత్ కార్యక్రమంలో మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మనకి 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మన యొక్క అంబేద్కర్ గారు, కొంతమంది డ్రాఫ్టింగ్ నాయకులందరూ ఒక ముసాయిదాని రాజ్యాంగాన్ని తయారు చేసి మన యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా పాలసీ విధానం అమలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ఆ యొక్క రిపోర్ట్ నివేదికని తీసుకొని ఈరోజు రాజ్యాంగం జనవరి 26వ తారీఖున ఈ యొక్క దీన్ని అమలు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ యొక్క 8 నెలల్లో ఒక అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లో పల్లి పండుగ కింద 3,34,00,000 రూపాయలు 36 రకాల వర్క్స్ కంప్లీషన్ చేయడం జరిగింది. 16 సీసీ రోడ్స్, 26 మనకి మెటల్ రోడ్స్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రెండో ఫేజ్ కింద 2 కోట్ల రూపాయల చొప్పున మళ్ళీ సీసీ రోడ్స్ అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతులకు సంబంధించి 85 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కూడా వివిధ రకాల 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కూడా ఒక 85 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గేదెల షెడ్యూల్కి సంబంధించి 35 శాంక్షన్ కావడం జరిగింది. వాటికి కూడా ఒక 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కంప్లీషన్ స్టేజ్కి రావడం కూడా జరిగింది. మన యొక్క గౌరవ మినిస్టర్ గారు ఆదేశించిన విధంగా పిఎం సూర్యాగర్ కార్యక్రమం ద్వారా మన యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి సోలార్ సిస్టమ్ పెట్టి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసి దాని ద్వారా వచ్చిన ఆ ఇంటికి వాడుకోవటమే కాకుండా ఇంకా మిగిలిపోయింది ప్రభుత్వానికి గ్రిడ్ ద్వారా మనం అమ్మటానికి కూడా అవకాశం ఉంటుంది. దేశ ప్రజలందరికీ నమస్కారం. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం 76వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు త్యాగము మనకి స్వాతంత్రం రావటం. ఆగస్టు 15వ తారీఖు 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన భారతదేశంలో ఇంకా 1935 ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇండియా వాళ్ళకి రాసిన చట్టాలు, ఆ రూల్స్ మనం ఫాలో అవుతూ వచ్చాము. దాని తర్వాత మనకంటూ వేరే ఒక కాన్స్టిట్యూన్సీ ఉండాలని, మనకంటూ వేరే చట్టాలు ఉండాలని చెప్పేసి కృషి చేసి అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక టీం ఏర్పాటయ్యి 1949 నవంబర్ 20వ తారీఖుతో మన రాజ్యాంగాన్ని ఒక రూపురేఖలు తెచ్చుకొని ఆ రోజు పూర్తి చేసుకున్నాము. ఒక ప్రత్యేకత, ఒక డేట్కి ఉండాలని చెప్పేసి మనం జనవరి 26వ తారీఖు పెట్టుకున్నాం. ఎందుకంటే 1929లో నెహ్రూ గారి తండ్రి గారైన మోతీలాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఆయన ఆ రోజు మన ఇండియాకి స్వతంత్రంగా ఉండాలి, అంటే అంతకుముందు మాకు స్వతంత్రం ఉండాలి, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించవచ్చు అని అనుకున్నప్పటికీ కూడా జనవరి 26వ తారీఖు వారు గట్టిగా మనకంటూ ప్రత్యేక ఉండాలి, వేరేగా ఉండాలి, మనకు సంబంధం లేదని చెప్పారు. కాబట్టి ఆ రోజునే మనము జనవరి 26వ తారీఖు మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. భక్తితో ఉండి మంచి డెవలప్మెంట్స్ చేసి మన ఇండియాని మంచి ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలంలో గణతంత్ర వేడుకలు ప్రభుత్వ
కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పౌరులందరూ కూడా స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండు కూడా పెద్ద పండుగగా మనం జాతీయ పండుగలుగా నిర్వహిస్తూ ఉంటాము. స్వతంత్రం వచ్చింది 1847 సంవత్సరం అయినప్పటికీ రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగాన్ని అమలు పరిచింది మటుకు 1950 జనవరి 26వ తారీఖున. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా ఘనంగా భారతదేశ పౌరులందరూ జరుపుకోవడం జరుగుతుంది. దేశంలోని పౌరులందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, విద్య, వైద్యం, స్త్రీల యొక్క అభ్యున్నతి అన్నీ కూడా బాగుండాలని చెప్పి మనకి రాజ్యాంగంలో రూపొందించబడ్డాయి. ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధంగా. అందరికీ నమస్కారం. దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, అధికారులకి, కార్యకర్తలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన రాజ్యాంగం రచించాలని 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. మా ప్రతి భారత పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీలకు బాధ్యత, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్, విద్య, వైద్యం అందిందంటే రాజ్యాంగంలో రాసిన చట్టం వల్లే అందరికీ కలుగుతుంది. ఈ రిపబ్లిక్ డేని జాతీయ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి చోట మన దుగ్గిరాల మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహనీయుల త్యాగఫలం ఈ మన స్వాతంత్రం. ఆ స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. రాజ్యాంగం జనవరి 26న రూపొందించడం జరిగింది. అంబేద్కర్ గారు ఇంకా 100 మంది కార్యకర్తలతో పాటు నిర్వహించడం జరిగింది. ఎస్టీ, బీసీ అన్ని బలహీన వర్గాల వారికి కూడా రిజర్వేషన్లు కల్పించి అందరికీ అనుకూలంగా రూపొందించి దేశం ముందడుగులో ఉంచి ప్రతి పౌరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ అలాగే భారతదేశాన్ని కూడా ముందుంచుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బీజేపీ నాయకులు చుండూరు మహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, చుండూరు లక్ష్మణరావు, భాస్కరుని వెంకటేశ్వరరావు, చేపూరి శివప్రసాద్, తుమ్మపూడి వెంకటేశ్వరరావు, చుండూరు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 50 మంది దుగ్గిరాల ప్రజానీకానికి అలాగే మండల ప్రజానీకానికి అందరికీ నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దుగ్గిరాల గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే అనేది మనకి అందరికీ తెలిసిందే. మన దేశానికి సార్వభౌమత్వాన్ని ప్రసాదించినటువంటి రోజు. ఈ రోజు అందరం కూడా చాలా ఆనందంగా జరుపుకోవటం, ఇదేదో పండగ వాతావరణం లాగా విలేజ్ అంతా కూడా మన జాతీయ నాయకులందరినీ కూడా స్మరించుకుంటూ వారికి పూలమాలలు అర్పిస్తూ అదేవిధంగా జెండా వందనం చేస్తూ మన అందరం కూడా ఈ పండగలాగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు 76వ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ కూడా. మరి ఈరోజు కనుక మనం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చూసుకుంటే మనకి ఈ 76 సంవత్సరాలు అనేక రకాలుగా భారతదేశం అభివృద్ధి చెందింది. మరి వాటిలో ముఖ్యంగా రక్షణ రంగం అనేది ముఖ్యంగా ఈరోజు దేశ వ్యవస్థని పటిష్టం చేసి ఇతర దేశాల వాళ్ళు మన దేశం యొక్క చూస్తానికి వీలు లేకుండా విధంగా ఈరోజు భారతదేశ రక్షణ రంగం మరి బాగా అభివృద్ధి చెందింది, పటిష్టంగా ఉంది. అట్లాగే రైతు కూడా చక్కగా ఆనందంగా ఉన్నాడు. రైతుకు కూడా అనేక రకాల పథకాలు ఇచ్చి ప్రభుత్వం ఈరోజు ముందు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనకి రైతు రక్షణ ఎప్పుడైతే దేశంలో బాగుంటుందో ఆ దేశం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. దుగ్గిరాల వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి ఆలా రమేష్ బాబు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్నారు. విధుల్లో ప్రతిభ కనబరచడంతో ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ జేడీ నున్నా వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఆర్ వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారిని పి శిరీషతో పాటుగా ఏఈఓలు ప్రదీప్, కృష్ణారావు, సురేష్, పలువురు రమేష్ బాబుకు అభినందనలు తెలియజేశారు.
ఢిల్లీలోని రైతుల దీక్షకు మద్దతుగా ఆదివారం సాయంత్రం దుగ్గిరాల రైలుపేట నేతాజీ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, నడకుదురు యోగేశ్వరరావు, శ్రీనివాసరావు, సిహెచ్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతులు దీక్షలకు మద్దతుగా మన దుగ్గిరాల భూస్వాము నేతాజీ గారు భూస్వామి సెంటర్లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. గత సంవత్సరం కాలంగా ఢిల్లీలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు కావాలని చెప్పేసి 3 చట్టాలను నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు అనేక రకాలుగా అనేక పోరాటాలు ఆందోళన చేయడం జరిగింది. ఆ సందర్భంగా దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని మళ్ళీ వాటిని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి రైతులు ఈరోజు ఢిల్లీలో జూర్జిత్ దల్లి ఇవ్వాలని చెప్పేసి రైతు నాయకులు ఈ రోజును నిరహాదీక్షలు చేస్తూ ఉన్నారు. మరి కేంద్రం ఇప్పటికి కూడా చేమకుట్టినట్టుండి దాని పరిష్కారం ఏమీ ఆలోచించకుండా నిమ్మకున్నట్టుగా ఉన్నాడు. కాబట్టి రైతులంతా ఏకమయ్యి మరి ఈరోజు పండిన పంటకి గిట్టుబాటు ధర లేక అయిన కాడకు